హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బాల అఫీషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజులో మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు పాస్ చేస్తాను. సో అదేం తెలియాలంటే మీరు లాస్ట్ వరకు అయితే వీడియోని చూడాల్సి ఉంటుంది. సో ముందుగా అయితే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నెక్స్ట్ 2-3-4 డేస్లో అయితే మనకు సంక్రాంతి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇందులో అయితే మనకు వీడియోస్ జాబ్స్ గురించి అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే శ్రీ సిటీ దగ్గర ఒక 1 వీక్ వరకు అయితే లీవ్స్ అయితే ఉంటాయి. మొత్తం ఖాళీ అయితే అయిపోతుంది అనమాట. వాళ్ళ పాటికి వాళ్ళు ఊరు వెళ్ళిపోయేసి తర్వాత కంపెనీ ఓపెన్ అయ్యే ముందైతే రావడమే జరుగుతుంది అనమాట. సో ఈ కాలంలో అంటే ఈ మధ్యకాలంలో అయితే మనకు జాబ్స్ కూడా ఇంటర్వ్యూస్ జరపరు. కాబట్టి మన ఛానల్లో జాబ్స్ వీడియోస్ వస్తారో చెప్పలేము. ఏదైనా వ్లాగ్ సరదాగా తీస్తే మటుకు నేనైతే పోస్ట్ చేస్తాను. ఒకసారి చూడండి మా వైపు ఎలా జరుగుతుంది అనేది చెప్తాను. అలాగే సో ఈ మంత్ 18th, 19th, 20 సో ఈ 3 డేస్లో అయితే సిల్వర్పేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ జరుపుతున్నారు. ఇది 3 yearsకి ఒకసారి ఇప్పుడు సంథింగ్ చేస్తారనమాట. సో దాని గురించి నేను లాస్ట్లో అయితే మాట్లాడతాను. సో మొదటిగా అయితే మనం అయితే వీడిని అయితే స్టార్ట్ చేద్దాం. సో నేను ఒక 10 days ముందు అయితే జాబ్లా వెళ్ళవా అని చెప్పేసి మీకు ఒక వీడియో చేశాను కదా. సో అప్కమింగ్ ఏమొస్తాయనేసి డైకిన్లో అయితే ఇప్పుడు ఇంటర్వ్యూస్ స్టార్ట్ చేస్తారనమాట. సో దాని గురించి వివరాలు మొత్తం మీకు ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో అందరికీ మరొకసారి అయితే సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే అడ్వాన్స్గా ఇంకోటి ఏంటంటే సో మనం 5K అయితే దగ్గరలో ఉన్నాం, ఓకేనా. సో కొంచెం పుష్ చేసి 5K అయితే రీచ్ అవుతారనేసి అనుకుంటున్నాను. ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ డైకింగ్ గురించి చూద్దాం. తర్వాత మిగతా ఏమున్నాయో మీకు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గమనించారు అంటే సో డైకిన్లో అయితే ఇంటర్వ్యూస్ నుండి స్టార్ట్ చేస్తారు కదా. సో అది ఎప్పుడు ఏంటనేది వీళ్ళు డేట్ చెప్పలేదు. సో ఫోన్ మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు కాల్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు సంక్రాంతికి ముందైతే ఇంటర్వ్యూ చేస్తారా లేకపోతే తర్వాత చేస్తారనేది డేట్ అయితే మీకు కన్ఫర్మ్ చేస్తారనమాట. దాని ద్వారా అయితే మీరు రావాల్సి ఉంటుంది. సో ఇందులో అయితే మీకు 2 types ఆఫ్ జాబ్స్ అయితే ఉంటాయి. ఆఫ్ రోల్ ఉంటుంది, అలాగే ఆన్ రోల్ అయితే ఉంటుందన్నమాట. సో ఆఫ్ రోల్ ఎవరు అంటే 10th ఇంటర్ వాళ్ళకైతే ఇవ్వటం జరుగుతుంది అనమాట. పాస్ అయినా ఫెయిల్ అయినా సో తీసుకుని అయితే మీకు జాబ్ అయితే ఇస్తుంది అనమాట. దీనికి వచ్చి వీళ్ళు 13K శాలరీ చెప్తున్నారు. సరేనా. ఒకవేళ ఇంకేదైనా డిప్లొమా ఎలక్ట్రికల్ అలాంటివి ఏదైనా ట్రిపుల్ అలాంటివి ఏదైనా పాస్ అయ్యి వచ్చుంటే వాళ్ళని ఆన్ రోల్ కింద తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట, ఓకేనా. ఇది మీరు గుర్తించాలి. సో ఇప్పుడైతే దీని గురించి చూద్దాం వీళ్ళు ఏం చెప్తున్నారు. తర్వాత అనేది మీకు నెక్స్ట్ టైం గురించి చెప్తాను అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ వన్ బ్లూ ఓషన్ ప్రొఫెషనల్ అండ్ అలైడ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్. వీఆర్ హైరింగ్ డైకిన్ ఎయిర్ కండిషనర్స్ ప్రొడక్షన్ ట్రైనీస్. ఇంటర్న్షిప్ క్యాండిడేట్స్ ఆల్సో యాక్సెప్టెడ్. శాలరీ 13,000. January 8th, 2025 రోజు జరుపుతామంటున్నారు. కాంటాక్ట్ as 9030505201 888660975. సో ఫ్రెండ్స్, 8th అంటే సో ఈ రోజే. సో మీరు కంగారు పడక్కర్లేదు. సో ఈ రోజు ఈ వీడియో వస్తుంది కదా, దీన్ని చూసి మీరు వాళ్ళకి కాల్ చేయండి. సో చాలా మంది కావాల్సి అయితే ఉందన్నమాట. ప్లాంట్ అనేది ఓపెన్ అవడం వల్ల చాలా మంది కావాల్సి ఉంది. సో డేట్ దొరుకుతుంది అనేసి మీరు టెన్షన్ పడక్కర్లేదు. అంటే వీళ్ళు ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తారని అర్థం అనమాట, ఓకేనా. ఇంకా మనం నెక్స్ట్ కమెంట్ చూస్తే ఇక్కడ చూడొచ్చు, చాలా మంది సెక్యూరిటీ గార్డ్ సంబంధించి రావడం జరిగిందనమాట. సో సెక్యూరిటీ గార్డ్ సోఫేర్ కావచ్చు, అలాగే మామూలు గార్డ్స్ కావచ్చు అడిగారు. సో వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ లొకేషన్ మొత్తం మీకు శాలరీతో పాటు మీకు చెప్తాను. వాంటెడ్ సెక్యూరిటీ సూపర్వైజర్ ASO అంటే అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసరు. శాలరీ వచ్చి 20,000 ఇస్తారంటున్నారు. డ్యూటీ వచ్చి 26 days చేయాలి. 12 hours చేయాల్సి ఉంటుంది. లొకేషన్ వచ్చి నెల్లూరు ఆ సరౌండింగ్లో అయితే మీకు ఉంటుందన్నమాట. దీనికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9676168282కి అయితే మీరు కాల్ చేయాల్సి ఉంటుంది. ఈ కంపెనీ ఏదంటే సో G4S సెక్యూరిటీ అనమాట, ఓకేనా. సో ఆ ఇయర్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెళ్ళొచ్చు అనమాట. సో గూడులు కూడా అడిగారు, సో మ్యాన్కూర్లు అట్లా అడిగారు కదా. సో వాళ్ళకైతే ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో డైలీ అప్ అండ్ డౌన్ చేయలేకపోయినా మీరు అక్కడ ఉండి అయితే చేసుకోవచ్చు. ఇంకా మనం మనకు నెక్స్ట్ కమెంట్ చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, బెల్స్టార్ మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్లో కావాలంటున్నారు. ఇక్కడ చూడొచ్చు, వాక్-ఇన్ ఇంటర్వ్యూ సేల్స్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్, అలాగే బ్రాంచ్ మేనేజర్. ఎలిజిబిలిటీ చూద్దాం. ఎనీ డిగ్రీ, డిప్లొమా, ఫ్రెషర్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఇన్ MFI అండ్ NBFC. శాలరీ యాజ్ పర్ ద ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ప్లస్ ఇన్సెంటివ్ ఉంటుంది. అలాగే మీకు మెడిక్లెయిమ్ ఉంటుంది. అలాగే GTA అండ్ స్టాటరీ బోనస్ అయితే మీకు కొంచెం అయితే వస్తుందన్నమాట. వర్క్ లొకేషన్ వచ్చి తాడా, ఊతుకోటై, సత్యవేడు, విజయాపురం. సరేనా. ఈ సరౌండింగ్లో అయితే మీకు
ఈ జాబ్స్ అయితే ఇస్తారు, అక్కడ మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ తేడా అంటున్నారు ఊర్తుకోట, సత్తివేడు అండ్ విజయపురం ఉన్నారు కదా. సో ఈ ఏరియాలో దూరం ఒక 10 కిలోమీటర్ వచ్చి కానీ మీ జాబ్ అయితే చేసుకొని పోవాల్సి ఉంటుందన్నమాట. చేసుకోవచ్చు. చూడొచ్చు కాంటాక్ట్ మిస్టర్ రాజేష్ RM 9094425425 ఆర్ మిస్టర్ ధర్మన్ HR 8248782852. దీనికైతే మీరు చేయాల్సి ఉంటుంది ఫోన్ కాల్. కింద చూడొచ్చు ఇంటర్వ్యూ వెన్యూ వచ్చి సో బెల్ స్టార్ మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్ నంబర్ 9/A నాగలాపురం రోడ్ ఊతుకోట తిరువల్లూరు డిస్టిక్. ఓకేనా. సో ఈ తేడా సత్యవేడు ఎవరన్నా కానీ మనం ఈ అడ్రస్కి అయితే వెళ్ళవలసి ఉంటుంది ఆ ఇంటర్వ్యూకి. సో మీరు ముందుగా మీరు వివరాలు కనుక్కోవాలంటే పైన చెప్పాను కదా నెంబర్స్, ఆ నెంబర్కి అయితే మీరు కాల్ చేయాల్సి ఉంటుంది. ఈ పక్క చూస్తూ గ్రేట్ ప్లేస్ టు వర్క్ సర్టిఫైడ్ అని చెప్తున్నారు. October 2023 to October 2024 ఇండియా అని ఇది చెప్పుకుంటున్నారు. ఇంకా నెక్స్ట్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ షేర్ యువర్ రెజ్యూమ్ టు HR@dharman.chinnaswamy@bellstar.in. దీనికైతే మీరు మెయిల్ కూడా చేయొచ్చు. సో నాకు తెలిసి అయితే సింపుల్, మీరు కాల్ చేసి అయితే కనుక్కొని అయితే వెళ్ళాల్సి ఉంటుంది. కాల్ చేయండి, మీరు తప్పనిసరిగా మీరు మెయిల్ చేయండి అంటే అప్పుడు మాత్రం మీరు మీ రెజ్యూమ్ అయితే పంపించాల్సి ఉంటుందన్నమాట. ఇంకా మనం నెక్స్ట్ చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇంకా మనం నెక్స్ట్ చూస్తే సో ఫస్ట్ మెరిడియన్లో అయితే జాబ్స్ ఉన్నాయి. దీని గురించి మనం అప్పుడప్పుడు చేస్తూ ఉన్నాం, వీళ్ళు మళ్ళీ పిలుస్తూ ఉన్నారు. సో చూద్దాం ఏమున్నాయో. సో ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ మెరిడియన్ బిల్డింగ్ అండ్ పార్ట్నర్షిప్ క్రియేటింగ్ వాల్యూ. వీఆర్ హైరింగ్ MMS ఇంజనీర్స్. రిక్వైర్మెంట్స్ క్వాలిఫికేషన్ డిప్లొమా మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్. ఎక్స్పీరియన్స్ 1 to 2 years అడుగుతున్నారు. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పర్టీస్ ఇన్ సోలార్ MMS, స్ట్రక్చర్ ఇన్స్టాలేషన్ MMS ఫిక్స్డ్ మెథడ్ అండ్ MMS ట్రాకర్ మెథడ్. నెక్స్ట్ ఇమీడియట్ టు 15 days నోటీస్ ఓన్లీ. ఈ జాబ్లోకి చూస్తే తూటికొరియన్ నాగపట్టినం డిస్టిక్. కింద చూడొచ్చు ప్లీజ్ షేర్ యువర్ రెజ్యూమ్ e.akash@firstmeridian.com అండ్ సెకండ్ వన్ sindhu.s@firstmeridian.com. వీటికైతే మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇది ఫోన్ నెంబర్స్ అయితే వీళ్ళైతే ఏం ప్రొవైడ్ చేయలేదు. సో ఇది కొంచెం కంపెనీ పెద్ద కంపెనీ కాబట్టి ఓన్లీ మెయిల్ ద్వారా అయితే మీరు అప్రోచ్ అవ్వాల్సి అయితే ఉంటుంది. మన ఇంకా నెక్స్ట్ ఏంటంటే సో ఈ 3 కంపెనీస్ అయితే మీకు జాబ్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు చెప్పేది మటుకు జాబ్ అయితే కాదనమాట, ఇది ఒక చిన్న ఫెస్టివల్. దీని గురించి కూడా చిన్న ఒక 2 minutesలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మీరు ఇంట్రెస్ట్ ఉంటే పోవచ్చు అనమాట. సో సూర్యాపేట ఏంటంటే ప్రతి 3 yearsకో 4 yearsకో సంథింగ్ ఫ్లెమింగో ఫెస్టివల్ అయితే జరుపుతారనమాట. సో అక్కడికి ఏంటంటే ఈ మంత్ సో 18th 19th 20 ఈ తేదీలు అయితే మీకు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ అయితే మీకు జరుపుతారు. ఇక్కడ ఏంటంటే విశేషం ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ స్పెషాలిటీ ఏంటంటే సో ఇక్కడికి రకరకాల ఫ్లెమింగో ఫెస్టివల్ని తీసుకుని వచ్చి ఇక్కడైతే మనకు చూపిస్తారనమాట. దీంతో పాటు ఇంకా మనకు ఈ చిన్నపిల్లలకు సంబంధించిన గేమ్స్ అవి ఇవి చాలా ఉంటాయి. అంటే టైంపాస్ చేస్తారు కదా, అవి అయితే ఉంటాయి. సో షాప్స్ కావచ్చు, ఏదైనా షాపింగ్స్ కావచ్చు, ఇలా అన్నీ అయితే జరుపుతారనమాట. సో ఈ 3 days అయితే సూర్యాపేట బస్ స్టాండ్ పక్కన ఉన్న హై స్కూల్ గ్రౌండ్ అయితే దీన్ని జరుపుతారనమాట. సో క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడికి ఇంకొకటి విశేషం ఏంటంటే ఇక్కడికి ఎవరన్నా సెలబ్రిటీస్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అవకాశం కాదు, తప్పనిసరిగా వస్తారు. సో లాస్ట్ జరిగినప్పుడు ఏంటంటే ఈ యాంకర్స్ వాళ్ళు వచ్చారు, అంతకుముందు ఎవరు ఒక సినీ హీరో అయితే వచ్చారనమాట. సో ఇదేం చెప్తున్నారంట అంటే సో ఈ లొకాలిటీ వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఎవరన్నా బయట వాళ్ళు ఇవి వచ్చి కొత్తగా ఇక్కడ జాబ్లో జాయిన్ అయ్యి ఇక్కడ రూమ్లో ఉన్నా కానీ లేకుంటే దూరం నుంచి ఎవరన్నా ఈ ఫెస్టివల్ రావాలన్నా కానీ వాళ్ళకి ఉపయోగపడుతుంది అయితే నేను ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో రావాల్సిన వాళ్ళు రావచ్చు. కాకపోతే ఫ్రెండ్స్ ఏంటంటే సో క్రౌడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఏదైనా చిన్న పిల్లలు వచ్చినప్పుడు సరేనా, ఎవరైనా లేడీస్ ఏజ్ బార్ పర్సన్స్ ఎవరైనా వచ్చినప్పుడైతే కొంచెం జాగ్రత్తగా ఉండమనైతే నా చిన్న రిక్వెస్ట్ అనమాట. సో రీసెంట్గా ఏమైందంటే హైదరాబాద్లో సో ఈ పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన కారణంగా సో అక్కడికి అల్లు అర్జున్ ఏదో వచ్చినట్టున్నాడు. వచ్చినప్పుడు ఏంటంటే సో క్రౌడ్ ఎక్కువ అవడం వల్ల అయితే అక్కడ ఒక లేడీ అలాగే ఒక చిన్న పాప అనేది సో కొంచెం డ్యామేజ్ అయ్యి చనిపోయారనమాట. సో అది పెద్ద ఇష్యూ అయింది, మీకు అంతా తెలిసే ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏదైనా సో సెలబ్రిటీ కావచ్చు, ఏదైనా కావచ్చు, అంతా మళ్ళీ మనుషులే ఉంటారు. ఓకేనా. స్పెషల్గా అయితే ఏమీ దిగిరారు అనమాట. సో వాళ్ళని చూడడం కోసం లేదా ఇంకో దేనికోసం మనం వెళ్ళి ఆ తక్కువ స్లాట్లో వేసి ప్రాణాలు పోగొట్టుకుంటే ఆ తర్వాత సినీ హీరో కాదు కదా, సినిమా ప్రొడ్యూసర్ కాదు కదా, ఆ పైన దేవుడి దిగి వచ్చినా కానీ మనకు ఆ ప్రాణం అయితే తిరిగి రాదనమాట. ఇది కొంచెం గుర్తించండి. సో నాకైతే చాలా కోపం అయితే వచ్చిందనమాట దాని గురించి. సో అది వేరే విషయం, మన తప్పనమాట. ఫస్ట్ సరేనా, మనం చూసిపోవడం అనేది వాళ్ళు వస్తే మనం పోయి చూడాలనుకోవడం అనేది మన తప్పనమాట అది. సో కాబట్టి మన ఎవరిని ఏమైతే అనలేము.
సో దీనికి సంబంధించిన కొన్ని వివరాలు అయితే వీళ్ళు ఇక్కడ పంపించారు. సో వీటిని పోస్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఎవరన్నా ఈ ఫ్లెమింగో ఫెస్టివల్కి అటెండ్ అయితే చాలా కేర్ఫుల్గా అయితే ఉండండి. అలాగే దొంగలు కూడా ఉండి ఆకాశం కూడా ఉంటుంది, ఉన్నది పట్టుకెళ్తారు అనమాట. నేలపట్టు ఎమ్మెల్యే కలెక్టర్ పరిశీలన. జనవరి 18, 19, 20 తేదీలలో ఫ్లెమింగో ఫెస్టివల్ జరపడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. తిరుపతి జిల్లా సూర్యాపేట కేంద్రంగా ఫ్లెమింగో ఫెస్టివల్ ఏర్పాట్ల కోసం ముందుగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. అక్కడ ఉన్న వసతులను తనిఖీ చేశారు. నేలపట్టు చెరువులో చెట్లపైన గూళ్లు కట్టుకొని ఉన్న పెలికాన్ పక్షులను పరిశీలించారు. ఫ్లెమింగో ఫెస్టివల్ సమయంలో అక్కడ పర్యాటకులకు అవసరమైన వసతుల గురించి అధికారులతో చర్చించారు. ఫ్లెమింగో ఫెస్టివల్కు కళాశాల మైదానం పరిశీలించి అధికారిక తేదీలపై త్వరలోనే ప్రకటన వెలువడనుంది. జనవరి 18, 19, 20 తేదీలో ఫ్లెమింగో ఫెస్టివల్ జరపడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధమవుతాయని చెప్పేసి మనకు స్టేటస్లో అయితే పంపించాడనమాట మన ఫ్రెండ్ ఒకడు. సో అది మీకు ఇందులో ఈ వీడియో అయితే మీకు ఇన్ఫామ్ చేశాను. ఓకేనా. సో ఇంతకుముందు కొన్ని జరిగినాయి కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కటి ఆ 3 ప్లేసుల్లో వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసి ఆ తర్వాతే జరపడానికి అయితే వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అనమాట. సో నేను చెప్పేదానంటే నా రిక్వెస్ట్ ఏంటంటే మళ్ళీ చెప్పేది, సో నాకు తెలిసి దీనికి వెళ్ళకపోవడమే బెటర్ అనమాట. ఎందుకంటే ఊరు అనేది చాలా చిన్నది, బజార్లో ఉంది. అలాగే ఆ మైదానం కూడా స్కూల్కి మితంగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ జాబ్ హోల్డర్స్, అలాగే బయట నుంచి వచ్చేవాళ్ళు, స్కూల్ వాళ్ళు, కాలేజ్ వాళ్ళు, సో హెవీ క్రౌడ్ అయితే ఉంటుందన్నమాట. సో ఏదైనా జరగకుండా అయితే మనం ముందుగా జాగ్రత్త పడాలి. సో ఇది నా చిన్న రిక్వెస్ట్ అనమాట. ఎవరైతే తప్పుగా అయితే అనుకోవద్దు. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ నేను తక్కువ చేసి అయితే మాట్లాడలేదు. సో చాలా ఏళ్ళుగా చూస్తూనే ఉన్నారు, అయినా కానీ జనాభా వస్తూనే ఉన్నారు. ఓకేనా. సో అందుకని ఏదైనా జరగకుండా ఉండడానికైతే ప్రయత్నం చేయండి అని చెప్పేసి అయితే నా రిక్వెస్ట్గా మీకు చెప్తుంది అనమాట. సో ఇది ఇవాళ వీడియో. సో ఇదంతా కూడా కొంచెం పెరిగినట్టున్నది. సో మనం రేపు వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్తే. సో ఈ నెంబర్స్కి అయితే మీరు కాల్ చేసి అయితే కనుక్కోండి. సో సంక్రాంతి ముందుగా ఇంటర్వ్యూ చేస్తారా, లేకపోతే తర్వాత చేస్తారా, లేకపోతే శాలరీ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, హాస్టల్, ఎవ్రీథింగ్ మీకు డౌట్ ఉన్నా కానీ మీరు వాళ్ళతో అయితే మీరు మాట్లాడచ్చు. ఓకేనా.